దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానిద్దాం. దేవుడు మనకిచ్చే ప్రతి విలువైన దానిని మనం గుర్తించాలి. ఆయన ఏమేమి ఇస్తున్నాడో మనకు ఆయన అది ఎందుకు ఇచ్చాడో మనం గుర్తించే స్థితిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారి గ్రహింతురని అతడు తలంచును గాని వారు గ్రహింపరైరి. ఈ వాక్య భాగంలో మనం మోషేను చూస్తున్నాం. మోషేను దేవుడు పిలవక మునుపు ఆయన ఐగుప్తులో ఉండేటప్పుడే తన సహోదరుల్ని చూడాలని ఒకసారి వెళ్ళాడు. అక్కడ ఒక తగాదా జరుగుతూ ఉంటే అక్కడ ఆయన హెబ్రీలు పక్షమును వహించి ఐగుప్తీనికి వ్యతిరేకంగా నిలబెడతాడు. ఈ సందర్భంలో మోషే ఒకటి అనుకుంటున్నాడు. తన ద్వారా అంటే మోషే ద్వారా ఈ తన ప్రజలకు ఈ ఇశ్రాయేలీలందరికీ దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, వారిని తన ద్వారా రక్షించబోతున్నాడు అన్న విషయాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు గుర్తిస్తారేమో అని ఆలోచించాడు. ఇక్కడ మనం ఒకవైపు మోషేను చూస్తున్నాం, ఇంకొక వైపు ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నాం. మోషేకు అప్పటికే పిలుపు లేదు. ఈ సంఘటన జరిగిన తరువాత 40 సంవత్సరాల తరువాత మోషేను మండుచున్న అగ్నిపొదలో నుంచి దేవుడు పిలవడం మనకి తెలుసు. ఆ మండుచున్న అగ్నిపొదలో నుంచి దేవుడు తనని పిలవక మునుపు మోషే దాన్ని గుర్తించాడు. మోషే తన ద్వారా దేవుడు ఒక కార్యాన్ని చేయించబోతున్నాడు అని గ్రహించాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది? సమయం రాకపోవచ్చేమో కానీ దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు తనకు ఏ బాధ్యతనిచ్చాడో దాన్ని అతడు ముందుగానే గుర్తించాడు. మనకు కూడా దేవుడు అనేకమైనటువంటి తలాంతులను, పనులను, బాధ్యతలను ఇస్తుంటాడు. దాన్ని మనము గుర్తించే స్థితిలో ఉండాలి. దేవుడు మనకి ఏమనుగ్రహిస్తున్నాడో జరుగుతున్నటువంటి సంభవాలను బట్టి మనం అంచనా వేయగలగాలి. దేవుడు మనకిచ్చే బాధ్యతలను, పనులను వీలైతే ఆయన చెప్పక మునిపే మనం గ్రహించే స్థితిలో ఉండాలి. ఈ ప్రజలు అతన్ని గుర్తిస్తారేమో అని కూడా ఆలోచించాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే మోషేను వారు తిరస్కరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. నిన్నెవడు మా మీద తీర్పరి గాని అధికారిగా నియమించాడు పో అని మోషేను తిరస్కరించాడు. కానీ సుమారు 40 సంవత్సరాలు తరువాత అదే మోషేను దేవుడు ఈ ప్రజలను విడిపించడానికి పంపించాడు. 35వ వచనంలో అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా
దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించెను, పంపించెను. చూసారా? ఎవరినైతే ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించారో వారిని విమోచించడానికి దేవుడు మోషేని పంపించాడు. ఒకే ఒక విషయం ఇక్కడ ఉంది. దేవుడు పిలవక మునిపే మోషే దాన్ని గుర్తించాడు. ఇదే మనకు కావాలి. మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతలను, మనకిచ్చినటువంటి పనులను, మనకిచ్చినటువంటి తలాంతులను వాటిని గుర్తించాలి. బహుశా మోషేను ఆ క్షణంలో, అంటే 40 సంవత్సరాల క్రితం దేవుడు వాడుకోనలేదేమో కానీ 40 సంవత్సరాల తరువాత దాన్ని వాడుకున్నాడు. అంటే సరైన సమయంలో దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు కనుక మనకు ఆయన ఏమి ఇచ్చాడో, ఏ బాధ్యతలు ఇచ్చాడో గుర్తించాలి. ఇంకా దేవుడు ఏమేమి ఇస్తాడో మనం గుర్తించాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన పరమునకు కొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమును వెళ్ళుటకు మనస్సును స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క ఒక గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. కింద రాయబడినటువంటి మాటను గమనిస్తే, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు అని కూర్చబడి ఉన్నది. ఈ వాక్య భాగంలో మనం చూస్తే సమరయుల ఒక గ్రామములో యేసు ప్రభువుని అతని శిష్యులు ప్రవేశించి చూశారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏమని రాయబడి ఉంది? సమరయ ప్రజలు వారిని చేర్చుకోలేదు. అందుకు శిష్యులకు కోపం వచ్చింది. ప్రభువా, నీకిష్టమైతే ఆకాశం నుంచి అగ్ని దింపి వీరిని నాశనం చేద్దుమా అని శిష్యులు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు వారిని చూచి గద్దించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఒక విషయాన్ని శిష్యులకు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. మీరు ఒక విషయాన్ని గుర్తించాలి ఆయన వారికి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మీకు ఇచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నా ఊపిరి, అది శాశ్వతమైనది, అది నాది. దాన్ని రక్షించడానికే నేను వచ్చాను. సమస్త మానవాళిలో ఈ ఆత్మ ఉంది. ఈ ఆత్మ నరకములో పడకుండా దాన్ని తప్పించడానికి నేను వచ్చాను అని ప్రభు వారికి చెప్పాడు. శిష్యులు యేసు ప్రభువుతో ఉన్నప్పటికీ వారు గమనించిన ఒకే ఒక విషయం ఏమిటంటే, తాము చేస్తున్నటువంటి పరిచర్య యొక్క ప్రథమ విషయం ఏదైతే ఉందో ఆత్మల రక్షణ, దాని విషయమై వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన అప్పుడు లేదు. కానీ యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీ ఆత్మ ఎట్టిదో మీరు ఎరుగరు. అది యెహోవా పెట్టిన దీపం, అది నా ఊపిరి, అందులో నేను కనిపిస్తాను మీకు, అది నాది. దాన్ని రక్షించడానికే నేను వచ్చాను కనుక మీరు ఇలా మాట్లాడడం సరికాదు అని వారు ఆత్మ యొక్క ప్రాముఖ్యతను గుర్తించేటట్లుగా ప్రభు చేశాడు. ఇది అందరికీ దేవుడిచ్చినటువంటి ఆత్మ. ప్రతి మనిషిలో మనుషుని యొక్క ఆత్మ ఉంది. అది ప్రభువు ఇచ్చినది, అది శాశ్వతమైనది, అది ఎంతో విలువైనది. అది ఎంత విలువైనదని
మనము చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు తానే దిగివచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఆ ఆత్మను రక్షించడానికి సిద్ధపడ్డాడు, అలాగే చేశాడు. అంటే ఒకని ఆత్మ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రాణము తీసుకొని పాపమును తొలగించేంత విలువైనది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఆత్మ దేవుడు ప్రాణము పెట్టి విడిపించి నిత్య నరకాగ్ని నుంచి తప్పించే ఆ స్థాయిలో ఉన్న విలువ కలిగింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువు మనుషుల యొక్క ఆత్మలను నరకములో నుంచి తప్పించడానికి, వారి పాప విమోచన కలిగించడానికి వచ్చాడు. నీకున్నటువంటి ఆత్మ ఎంతో విలువైనది, ఇది గుర్తించాలి. దానికోసం ఆయన ప్రాణత్యాగమే చేశాడు అంటే నీ ఆత్మకు ఎంత విలువ ఉందో నీవు గుర్తించాలి. ఈరోజు 2 విషయాలు చూసాం. ఒకటి, దేవుడు మనకి ఏమిచ్చాడో, ఏ బాధ్యతను అప్పగించబోతున్నాడో, లేదా ఏ తలాంతునిచ్చాడో, ఏ పనినిచ్చాడో గుర్తించే స్థితిలో ఉండాలి. రెండవది, మీరు యేసుని ఎరగనటువంటి వారైతే, రక్షణ పొందనటువంటి వారైతే మీ ఆత్మ యొక్క విలువ యేసు ప్రాణము పెట్టేంత విలువతో సమానమని గుర్తించాలి. యేసునందు రక్షణ ఉంది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ పాదాలకు వందనాలు. దేవా, నీ ప్రజలతో నీవు మాట్లాడుము తండ్రి. అవును ప్రభువా, నీవు మాకు ఏ బాధ్యతనిచ్చావో, ఏ పనినిచ్చావో, ఏ తలాంతునిచ్చావో నీవు చెప్పక మునిపే గుర్తించే స్థితిలో ఉండాలి అని మోషే ద్వారా ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు. మనుషుల ఆత్మ ఎంతో విలువైనదని, ప్రతి మనిషి యొక్క ఆత్మ కొరకు నీ ప్రాణాన్ని పెట్టావని, అది ఎంత విలువైనదో, దానికి నీవు ఎంత విలువనిచ్చావో వింటున్నటువంటి వారితో నీవు మాట్లాడి నీ వైపు వారిని ఆకర్షించుము తండ్రి. వారి ఆత్మను రక్షించడానికి నీవు వచ్చావని, నరకాగ్నిలో నుంచి తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, పరలోకరాజ్యం ఇవ్వడానికి, నీతో పాటు ఉండడానికి నీ ప్రాణాన్ని ఇచ్చావని, వారి ఆత్మ కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావని, అది ఎంత విలువైనదో ఈ వాక్యం వింటున్నటువంటి వారు గుర్తించేలాగున సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి.